నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా ఒక్కటొక్కటిగా నీరు గారుస్తూ ప్రజలకు అందకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి మోసబుద్ధితోని దుర్మార్గమైన ఆలోచనతోని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా ఈ పథకాన్ని మరి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మరి ఆడబిడ్డల పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఆనాడు కేసీఆర్ గారు ఒక ఇంటి పెద్దగా ఒక మేనమామగా ఈ పథకాన్ని అందించిన సందర్భం. మరి అటువంటి పథకాన్ని కాదనకుండా చేయటం అనేది దుర్మార్గమైన విషయం. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవటం, నీరుగార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసబుద్ధిది. ఆనాడు ఎన్నికల సందర్భంగా దాదాపు 420 రకాల వాగ్దానాలు చేయటం జరిగింది, 6 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. దీనిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తా ఉంది. ఇప్పటికైనా మరి ఏ పథకాలైతే కేసీఆర్ ప్రవేశపెట్టినారో వాటిని నీరుగారుస్తూ ఆపేయటం జరుగుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత మరి వృద్ధుల పెన్షన్లు కావచ్చు, అట్లాగే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కానీ, తర్వాత కేసీఆర్ కిట్ కానీ, ఈ పథకాలన్నీ మరి ఈ వక్రబుద్ధితోని దుర్మార్గమైన ఆలోచనతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయటం జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలి, వీటిని కొనసాగించాలి. ప్రజలకు అన్ని రకాలుగా వాటికి చేదోడు వాదోడు ఈ పథకాలన్నింటినీ కొనసాగించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.